వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకేంటంటే ఎగ్జాంపుల్గా మనకు 50 lakhs 50 మంత్ చిట్ని మనకు ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఈఎంఐ థర్డ్ ఈఎంఐ వచ్చేసి మనకి ఏ చిట్స్ అయినా కూడా సేమ్ ఉంటాయి కాబట్టి 1 lakh రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 65,000 పడుతుంది. సో అప్ టు ఒక 14 months దాకా కూడా మనకి ఏంటంటే 65,000 వస్తుంది. ఆ తర్వాత మనకు ఇంక్రీజ్ అవ్వుకుంటూ లాస్ట్ వరకు ఫుల్ పేమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మినిమం 65,000 మ్యాక్సిమం 1 lakh టోటల్ అమౌంట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వేకెంట్ అనేది ఏమవుతుందంటే మనకు కొంతమంది స్టార్టింగ్లో వేసుకొని 4 months 5 months 6 months తర్వాత వాళ్ళకి ఏంటంటే కట్టలేక రిమూవ్ అవుతుంటారు. సో దాంట్లో మనం భర్తీ చేయడాన్ని మనం వేకెంట్ చిట్ అంటాం. సో రేర్ కేసెస్లో ఈ వేకెంట్ చిట్ అనేది మనకు దొరకడం జరుగుతుంది అండి. సో అన్ని టైమ్స్లో మనకి ఏంటంటే ఇవి అవైలబుల్లో ఉండవు. ఎప్పుడో ఒకసారి మనకు డ్రాప్ అయినప్పుడు మాత్రమే, దాంట్లో ఖాళీలు ఏర్పడినప్పుడు మాత్రమే మనకి ఈ చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి. సో అది మనకు 6, 7 మ్యాక్సిమం ఒక 10 months వరకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నట్లయితే, మనకు సేవింగ్స్ అయిన కస్టమర్స్ అయితే ఏమవుతున్నారంటే ఇక్కడ 50 months అనుకోండి, ఎగ్జామ్ మనం 50 months తీసుకున్నాం కాబట్టి చాలా లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు మనం ఒకటేసారి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నట్లయితే మీరు ఒకటేసారి పేమెంట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ మనకి ఏంటంటే డ్యూరేషన్ తగ్గుతుంది. సో 50 months అన్నప్పుడు మీరు ఏంటంటే ఒక 10 months వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 1 year మీకు ఏంటంటే సేవ్ అవుతుంది. మీకు ఓన్లీ 40 months చిట్ అన్నట్టుగా మీరు భావిస్తారు. అండ్ ఒకటేసారి డివిడెండ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డ్యూరేషన్ తగ్గుతూ పాటు మీకు డివిడెండ్ యాడ్ అవుతుంది, సేఫ్గా క్లియర్గా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ అంటే ఏంటంటే మనకు వెంటనే లిఫ్టింగ్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డ్రా సిస్టమ్ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది కూడా మనకి ఏంటంటే సెకండ్ మంత్ కంపెనీ చిట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి కంపెనీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ఒకటి కస్టమర్కి వెళ్ళిపోతుంది, సెకండ్ మంత్ కంపెనీకి వెళ్ళిపోతుంది, థర్డ్ ఫోర్త్ అనేది మంచి కాంపిటీషన్ పీరియడ్ ఇది. సో ఈ 50 మందిలో మీకు మ్యాక్సిమం మీకు 30 members 25 members అట్లా రావడం జరుగుతుంది ఈ కాంపిటీషన్కి. సో ఎగ్జాంపుల్గా మీరు ఒక 7 monthsకి మీరు ఇట్లా తీసుకున్నారనుకోండి, సో కాంపిటీషన్ మళ్ళీ ఇక్కడ స్లో పడిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు 10 members 12 members అనేది రావడం జరుగుతుంది. సో ఈ పీరియడ్లో మీరు తీసుకున్నట్లయితే ఒక 2-3 months అంటే మీకు వెంటనే కావాలి, ఏమైనా డెబిట్స్ ఉన్నాయి తొందరగా క్లోజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వేకెంట్ చిట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 monthsలో మీరు వేసుకున్న తర్వాత ఒక 2-3 monthsలో మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ కాంపిటీషన్స్ని కంపెనీ చిట్టిని అండ్ కాంపిటీషన్ దాటుకుంటూ వస్తారు కాబట్టి మీకు ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ వన్ వచ్చేసి మీకు వెంటనే లిఫ్టింగ్ వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. సో థర్డ్ వచ్చేసి మీరు నో వేకెంట్ చార్జెస్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ కట్టుకుంటారు, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అప్ టు ఒక 10 వరకు చూసుకుందాం. వాళ్ళు కడుతున్న వాళ్ళకి మీరు ఒకటేసారి పేమెంట్ చేసి జాయిన్ అయినా కూడా మీకు ఎలాంటి కూడా నో వేకెంట్ చార్జెస్ ఎలాంటి వేకెంట్ చార్జెస్ వేయకుండా మీకు చిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు బెస్ట్ ఆప్షన్స్గా, అంటే వెంటనే కావాలన్న వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. అండ్ మీకు సేవింగ్ వాళ్ళకి కూడా వెంటనే మీకు యాడ్ చేసుకుంటే డివిడెండ్ ఒకటేసారి యాడ్ అవుతుంది, మీకు డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. సో ఇది అండి వేకెంట్ చిట్స్ వల్ల ఉపయోగాలు. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. సో మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఇది బ్యాంక్ లోన్ కంటే మనకు బెస్ట్గా రిటర్న్స్ వచ్చే మంచి ఆప్షన్ అండి. సో ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.